వాళ్ళ ఏడుపంతా మన దానిలో బాగుంది, వాళ్ళది బాగలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని బురద పట్టించాలి. ఇప్పుడు పక్కన వాడు ఎలా ఉంటాడు, వాడు బాగున్నాడు, నేను బాలేను, నేను ఎట్లాగో పైకి పోలేను, కాబట్టి నేను ఏం చేయాలి, వాడి మీద బురద చల్లాలి. మిగతా సాంప్రదాయాలకు సంబంధించిన విషయం అసూయ. సనాతన సాంప్రదాయానికి చెందినది అనసూయ. అనసూయత్వము, అసూయ లేకుండా ఉండటం అన్నది మన సాంప్రదాయానికి మూలం. భార్యను చూసి భర్త అసూయపడ్డం ఏంటి, భర్తను చూసి భార్య అసూయపడ్డం ఏంటంటే ఏం రోగం అండి ఇది? నేను మాట్లాడుతుంటాను, అప్పుడప్పుడు ఫోన్లు వస్తూ ఉంటాయి. ఏమోనండి, నేను కెరియర్లో ఎదుగుతూ ఉంటే మా ఆవిడ నన్ను సపోర్ట్ చేయట్లేదు, మా ఆయన నన్ను సపోర్ట్ చేయట్లేదు. భార్య ఉద్యోగం చేస్తే అత్రి మహర్షిని చూడండి, తన భార్య గొప్పతనంలో ఆనందాన్ని వెతుక్కున్నాడు, గర్వంగా తన భార్య యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. తన భార్య గొప్పతనాన్ని చెప్తూ, రామా నీ తల్లి ఈవిడ నమస్కారం చేయి, సీతమ్మను తనతో పంపించు అని చెప్పాడు. ఇది అనసూయాదేవి అంటే. అనసూయాదేవి మనకి ఇన్స్పిరేషన్ కాదా? అత్రి మహర్షి మనకి ఇన్స్పిరేషన్ కాదా? అత్రి మహర్షి అంటే సామాన్యమైన మహర్షి అనుకుంటున్నారా?